హాయ్ హలో వెల్కమ్ టు రవి వసంతం వ్లాగ్స్. ఎవరైతే యూఎస్కి కొత్తగా వచ్చారో, ఎవరైతే యూఎస్కి రావాలనుకుంటున్నారో, ఎవరైతే హౌస్ని వెకేట్ చేద్దాం అనుకుంటున్నారో, అది కూడా రెంటెడ్ హౌస్ని, వాళ్ళ కోసం ఈ వీడియో. వెకేట్ చేసే ముందు యూఎస్లో కొన్ని రూల్స్ ఉంటాయి, అవి పాటించకపోతే మనమే నష్టపోతాము. సో మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 1 year నుంచి ఇక్కడే ఉంటున్నాము, ఈ అపార్ట్మెంట్లోనే. చాలా బాగా నచ్చింది, బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వెకేట్ చేయాల్సి వచ్చింది. లేట్ చేయకుండా మనము రూల్స్ ఏంటో తెలుసుకుందాం వెకేట్ చేసే ముందు. ఫస్ట్ అయితే మీ లీజ్ అగ్రిమెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. మనం హౌస్ రెంట్కి తీసుకున్నప్పుడు అగ్రిమెంట్లో ఎన్ని డేస్ ముందు నోటీస్ ఇవ్వాలి అనేది ఉంటుంది. సో యూజువల్లీ 30 days ఆర్ 60 days ఉండొచ్చు నోటీస్. సెకండ్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ మనకి ల్యాండ్ లార్డ్కి నోటీస్ ఇవ్వాలి. జస్ట్ ఫోన్లో చెప్పడం కాదండి, మనం దానికంటే మెయిల్లో రిటర్న్ నోటీస్ ఇవ్వడం బెటర్. ఇక్కడ అన్ని ప్రూఫ్తోనే మాట్లాడాలి, ఏది కూడా ఓరల్గా ఉండకూడదు. ఇన్ కేస్ లీజ్ కంప్లీట్ అవ్వకుండానే మూవ్ అవుట్ అవ్వాలి అనుకుంటే అర్లీ టర్మినేషన్ ఫీజ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు లీజ్ తీసుకునే ముందే డిపాజిట్ చేసి ఉంటారనమాట కొంత అమౌంట్. మేమైతే $500 డిపాజిట్ చేశాము. సో మీరు కనుక లీజ్ అగ్రిమెంట్ కంటే ముందే వెకేట్ చేయాల్సి వచ్చిందనుకో, ఒకవేళ టర్మినేషన్ ఫీజ్ ఉంది అంటే ఆ అగ్రిమెంట్లో మనం పే చేయాల్సి ఉంటుంది. సర్టెన్ అమౌంట్ వాళ్ళు ఎంత మెన్షన్ చేసింటే అంత. ఒక అపార్ట్మెంట్కి రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మా అపార్ట్మెంట్లో అయితే 2 months రెంట్ ముందు పే చేయాలి, ఒకవేళ ముందే మూవ్ అయిపోతే. మేమైతే లీజ్ని బ్రేక్ చేయలేదు, మేము 1 year వరకు ఉన్నాము కంప్లీట్గా. సో మాకైతే ఏం కట్ చేసుకోలేదు. అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే హౌస్ క్లీనింగ్ అండి. వెకేట్ చేసే ముందు మీరు బాగా క్లీన్ చేసి ఇవ్వాలి. కిచెన్, బాత్రూమ్స్, ఫ్లోర్స్ అన్నీ క్లీన్ చేసి, నార్మల్గా హౌస్ ఎలా ఉండిందో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఎలా ఉండేదో అలా చేసి ఇవ్వాలి. అది చాలా పెద్ద టాస్క్. మనకి చిన్న గీత కూడా ఉండకూడదు, అంత డీటెయిల్గా చూస్తారు. మనకు ఒక మ్యాజిక్ ఎరేజర్ దొరుకుతుంది. సో దాన్ని తెచ్చుకొని మనము పెన్సిల్ మార్క్స్ అలాంటివి ఏమన్నా ఉంటే అన్నీ క్లీన్ చేయాలి. నీట్గా వెళ్ళిపోతాయి. అన్ని స్టెయిన్స్, టఫ్ స్టెయిన్స్ కూడా నీట్గా వెళ్ళిపోతాయి. వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. హౌస్ ఎంప్టీ చేసిన తర్వాత ప్రతి రూమ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోండి. వాల్స్, ఫ్లోర్స్, కిచెన్, బాత్రూమ్ అన్నీ రికార్డ్ చేసుకోండి. ఫ్యూచర్లో సెక్యూరిటీ డిపాజిట్ గురించి ప్రాబ్లం వస్తే ఈ ఫొటోస్ యూస్ఫుల్ అవుతాయి మనకి. మూవ్ అవుట్ డే రోజు కీస్, గరాజ్, రిమోట్, యాక్సెస్ కార్డ్స్ లాంటివి ల్యాండ్ లార్డ్కి రిటర్న్ చేయాలి. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ఇంటర్నెట్ లాంటివి కూడా క్యాన్సిల్, ట్రాన్స్ఫర్ చేయడం మర్చిపోవద్దండి. సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ మీకు 2 keys ఇచ్చారనుకోండి, ఒక కీస్ వాళ్ళకి రిటర్న్ ఇవ్వలేకపోయినా, మీరు పోగొట్టుకున్నా కూడా దానికి కూడా ఛార్జ్ చేస్తారు. మాకైతే $50 అని చెప్పారు, కానీ మేమేం పోగొట్టుకోలేదు. నేను క్లీన్ చేసినట్టుగా ఇలా క్లీన్ నేనైతే ఎప్పుడు చేయలేదు నా చిన్నప్పటి నుంచి. ఇంత డీటెయిల్గా క్లీన్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నేను చిన్నప్పుడు కన్నా ఇలా చేసింటే మా అమ్మ నాకు అవార్డే ఇచ్చేదేమో. ఇలా ఎంతమంది మీ మదర్స్కి ఇలా హెల్ప్ చేసి ఉంటారు చిన్నప్పుడు? సో అలా చేయని వాళ్ళు ప్లీజ్ దయచేసి ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి, ఎందుకంటే యూఎస్కి వస్తే ఇవన్నీ తప్పవు. లాస్ట్లో మీ సెక్యూరిటీ డిపాజిట్ ఎప్పుడు ఎలా రిటర్న్ చేస్తారో అనేది ల్యాండ్ లార్డ్ని అడగాలి. మీ న్యూ అడ్రస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ వెకేట్ చేయడానికి తలనొప్పులు అండి. మళ్ళీ అక్కడ హౌస్ షిఫ్ట్ అవ్వడానికి చాలా తలనొప్పులు ఉన్నాయి. అది మరి ఇంకొక వీడియోలో నేను చేస్తాను. సో సింపుల్గా చెప్పాలంటే లీజ్ చెక్ చేయాలి, నోటీస్ ఇవ్వాలి, హౌస్ క్లీన్ చేసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి, కీస్ రిటర్న్ చేయాలి, యూటిలిటీస్ని క్లోజ్ చేయాలి. సో ఇది ఫైనల్గా నేను చెప్పబోయేది. మీరు కూడా యూఎస్లో హౌస్ వెకేట్ చేయబోతున్నారా? సో మీ స్టేట్ నేమ్ కమెంట్ చేయండి. ఆ స్టేట్లో రూల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.